దారుణం. ఆ మహిళని ట్రాప్ చేయడమే కాకుండా లోబర్చుకున్నాడు, అలాగే పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు, బెదిరించాడు, అలాగే కొట్టడం జరిగింది. ఆమె ఎంత బాధపడి ఉండి అలా వీడియో విడుదల చేస్తుంది అర్థం చేసుకోండి. ఇలాంటి వాళ్ళకా ఎన్నుకున్నాము అనేసి ఈ రోజు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ కూటమికి ఓట్లేసిన వాళ్ళు బాధపడుతూ ఉండే పరిస్థితి. మాట్లాడితే చాలా డైలాగ్స్ చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. తాట తీస్తాను, మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే వాళ్ళ తాట తీస్తానని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే కదా ఇలాంటి పని చేశాడు, ఒక మహిళని ఎంత దారుణంగా మోసం చేశాడు, 5 సార్లు అబార్షన్ చేశాడు, ఆమె జీవితాన్ని నాశనం చేశాడు, లొంగకపోతే కొడుకుని చంపేస్తానని చెప్పి బెదిరించాడు కదా. ముందు తాట తీయండి, మీ ఎమ్మెల్యే తాట తీయండి, సుమోటోగా ప్రభుత్వం కేసు నమోదు చేసేట్టుగా చేయండి, అతన్ని అరెస్ట్ చేయండి, మీ పార్టీ నుంచి ముందు సస్పెండ్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు దయించి సస్పెండ్ చేయండి అని అడుగుతున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే చెప్తారు ఎవరైనా ఈ రాష్ట్రంలో మహిళ మీద చేయేస్తే అదే చివరి రోజు అంట. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంఘటనలు నేను చెప్పాను, మీ ఎమ్మెల్యేలు చేస్తున్నారు, మీ కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్నారు, మీ నాయకులు చేస్తూ ఉన్నారు. మహిళల మీద చేయడం ఏంటి, వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు. మీరు ఎవరికి అదే చివరి రోజు అయ్యేట్టుగా చేశారు చంద్రబాబు నాయుడు గారు అని నేను ఉన్నాను. డైలాగ్స్ ఎవరికి కావాలి, చర్యలు తీసుకోండి, శిక్షించండి తప్పుడు పని చేసేవాడికి. ఇంకొకటి అలాంటి తప్పుడు పని చేయకుండా భయపడతారు. అది మీరు చేయకుండా ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి అనే దాని మీదే దృష్టి పెడుతున్నారు. ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు ఎలా పెట్టాలి, అక్రమ అరెస్టులు ఎలా చేయాలి అన్న దాని మీద మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అతను దృష్టి పెడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మహిళా హోంమంత్రి గారు, ఆవిడ గురించి చెప్పనే అవసరం లేదు. ఆవిడికి పదవి ఇచ్చారు మా జగనన్నని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి, మా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడానికే. ప్రతి సందర్భంలో కూడా అది నిరూపించబడుతూ ఉంది. ఎంత దారుణంగా మహిళలకి మీ కూటంలో ఉన్న ఎమ్మెల్యేలు అత్యాచారాలు చేసి మోసం చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారమ్మా హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మీరైతే తీసుకుంటే ఆ ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఆ కానిస్టేబుల్ ఎవరో ఆవిడ ఒక ఫేక్ మహిళ అంట, ఆమె ద్వారా ఈవిడ పబ్లిసిటీ తెచ్చుకోవడం కోసం ఆవిడికి ఇంటికి పిలిచి భోజనం పెట్టారు, వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెట్టుకున్నారు, మంచిదే. కానీ ఇక్కడ ఈ మహిళ, మీ తోటి మహిళ ఈ విధంగా మీ కూటమి ఎమ్మెల్యే వలన అన్యాయానికి గురైంది. ఎంత దారుణంగా దెబ్బలు కొట్టాడు, అత్యాచారం చేశాడు, 5 సార్లు అబార్షన్ చేశాడు, పిల్లడిని చంపేస్తానని భయపెట్టాడు. మరి అతని మీద ఎటువంటి యాక్షన్ మీరు తీసుకుంటారు? మా పార్టీ కార్యకర్తలు మా నాయకుడు బర్త్డే రోజు కేక్ కట్ చేస్తే ఒక కేసు, ఒక మేకను కోస్తే ఒక కేసు, వాళ్ళని పట్టుకుని నడి రోడ్డు మీద నడిపించారు కదా మహిళా హోంమంత్రి గారు. మరి ఈ వ్యక్తిని, ఈ జనసేన ఎమ్మెల్యేని ఇతని మీద కేసు పెట్టండి, అతన్ని నడి రోడ్డు మీద నడిపించండి. మరి ఆ సంధ్యారాణి పిఏ విషయంలో కూడా మీరు ఏం చేశారు? తిరిగి బాధితురాలి మీద కేసులు పెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణంగా మీరు వ్యవహరిస్తూ ఉంటే మీకెందుకమ్మా ఆ పదవి? మీకెందుకు ఆ పదవి? మీరెందుకు ఇలాంటి పెద్ద పెద్ద పదవులు తీసుకొని మహిళలకి ప్రజలకి రక్షణ ఇవ్వకుండా ప్రజల్ని ఈరోజు భక్షించే పరిస్థితి మీ నాయకులే చేస్తూ ఉంటే, మీరు చూస్తూ ఉంటే మీకెందుకు ఈ పదవులు అని నేను అడుగుతూ ఉన్నాను.